ఇంతకుముందు మీకు మెసేజ్లో చెప్పినట్టుగా మనకు ఒక 80% గుడ్ న్యూస్ అండ్ 20% బ్యాడ్ న్యూస్ అండి. ఎందుకు ఇలా అంటున్నానో కొద్దిసేపట్లో చెప్తాను. ఒక 4 రోజుల నుంచి ఎండనక వాననక రోడ్ల మీద పిచ్చోళ్ళ వల్ల తిరుగుతూ అన్ని పార్టీ ఆఫీసులు, అన్ని జిల్లా కమిషన్ చైర్మన్స్ అందరినీ కలిసి ఆఖరికి నిన్న ఎస్పీడీ ఆఫీసుని కూడా కలిసి చివరికి ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్సి మన సురేష్ కుమార్ గారిని కలుద్దామని వెళ్ళాం. బట్ సార్ గత వారం రోజుల నుంచి సెక్రటేరియట్లోనే ఉండడం వలన మనకి ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి రావట్లేదు. కాబట్టి సురేష్ కుమార్ సార్ తర్వాత మన డైరెక్టర్ గారు పి పార్వతి గారు మేడంని వెళ్ళి ఈ విషయం గురించి చెప్పడం జరిగింది. ఈ విషయం గురించి చెప్పేటప్పుడు మేడం ఒక విషయం క్లారిటీ ఇచ్చారు. ఆల్రెడీ శాంక్షన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో దానిలో ఉన్న వేకెన్సీస్ని ఖచ్చితంగా భర్తీ చేయడం జరుగుతుంది. అప్పుడు నేను ఈ విషయం గురించి చెప్పడం జరిగింది. యాజ్ పర్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం మనకి 6,800 రిక్వైర్డ్ పోస్టులు ఉన్నాయి మేడం. వాటిలో ఆ వేకెన్సీస్ నోటిఫై చేస్తే మా అందరికీ చాలా మంచి జరుగుతుంది. అలాగే 1,20,000 మంది పిల్లలకి మంచి విద్యను అందించవాలని వాళ్ళం అవుతాం అన్నప్పుడు అవి 6,800 వేకెన్సీస్ అనేవి అవి శాంక్షన్ అవ్వాలి. మా పోస్టులు అవి పాలసీ మ్యాటర్, అది గవర్నమెంట్ డిసిజన్. ఎందుకంటే దానికి బడ్జెట్ అప్రూవల్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. దాని తర్వాత మాత్రం అవి రిక్రూట్ చేయడానికి అవుతుంది అని చెప్పేసి మనం ఇచ్చిన రిప్రజెంటేషన్ లెటర్ తీసుకొని ఆవిడ సైన్ చేసి దాన్ని వాళ్ళ కింద స్థాయి అధికారులకు పంపించారు. అంటే దానికి సంబంధించిన ఏం జరుగుతుంది, మనం ఇచ్చిన ఫైల్ ద్వారా ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనే విషయానికి సంబంధించి మనం తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వచ్చి ఏదైతే మనం ఒక ఎక్నాలజ్మెంట్ తీసుకున్నాం, మనం ఇలా రిప్రజెంట్ చేసాం, ఇలా వచ్చామని చెప్పడానికి ప్రూఫ్గా ఒక ఎక్నాలజ్మెంట్ తీసుకోవడం జరిగింది. నేను ఆ ఎక్నాలజ్మెంట్తో మనం వచ్చి ఇక్కడ స్టేటస్ కనుక్కోవచ్చు, మన పోస్టులకు సంబంధించి ఎంతవరకు స్టేటస్ ఉందని కూడా కనుక్కోవచ్చు. దాని తర్వాత మేడం మన మెగా డిఎస్సి 2024ని మేనేజ్ చేస్తున్న సార్ ఉన్నారు డిఎస్సి సెల్లో, అక్కడికి వెళ్ళండి అమ్మా, మీ వేకెన్సీస్ ఉన్నాయా లేవా అనే విషయం మీకు అక్కడ క్లారిటీ వస్తుందని చెప్పడం జరిగింది. వెంటనే మేము కిందకు వచ్చి అక్కడ శ్రీ వినాయక్ సార్ని కలవడం జరిగింది. ఈ విషయాన్ని గురించి చెప్తూ వచ్చినప్పుడు సార్ ఒక విషయం అయితే గట్టిగా చెప్పారు. మీ వేకెన్సీస్ గురించి ఆల్రెడీ ప్రపోజల్ పంపించడం జరిగింది. బట్ సార్ ఎన్ని వేకెన్సీస్ అని అడిగితే దాదాపు 2,900 ఎస్జిటీస్, స్పెషల్ ఎస్జిటీస్ అండ్ 4,000+ వేకెన్సీస్ సిఆర్పీలు అండ్ స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్. ఈ వేకెన్సీస్కి అప్రూవల్ కోసం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మన సర్వశిక్ష అభియాన్కి సమగ్ర శిక్ష అభియాన్కి పంపించడం జరిగింది. అయితే అక్కడ ఇందాక నేను చెప్పినట్టు 20% బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆ పోస్టులని రిజెక్ట్ చేస్తూ ఎస్ఎస్ఏ వీటిని మంజూరు చేయడం కుదరదు అన్నట్టు ఎస్ఎస్ఏ నుంచి వాళ్ళకి రిపోర్ట్ వచ్చిందంట. సార్ నాకు చూపించారు కూడా. ఏదైతే వీళ్ళు పంపించారో రిపోర్ట్లో ఇంటూ కొట్టి రివర్స్లో మళ్ళీ అదే లెటర్ ఇక్కడికి సబ్మిట్ చేయడం జరిగింది. అయితే సార్ మాకు ఎట్లా సార్ మేము ఇప్పుడు మరి వేకెన్సీస్ మాకు ఎలా రావాలి అంటే సార్ మనకి అంటే ఒక సజెషన్ ఇచ్చారు. ఇది అఫీషియల్గా మనం తీసుకోవడానికి లేదు. సార్ మా వేకెన్సీస్ కావాలి, ఇలా 20,000 మెంబర్స్ ఇదే నమ్ముకొని ఉన్నాం. మరి మీకు నార్మల్ ఎస్జిటీస్ అండ్ నార్మల్ స్కూల్ అసిస్టెంట్స్ కూడా మీరు ఎలిజిబుల్ కదా, వాటిని రాసుకోవచ్చు కదా అని చెప్పి సార్ సజెస్ట్ చేయడం జరిగింది. సార్ మాకు బిఏకి సంబంధించి, ఎంఆర్కి సంబంధించి, హెచ్ఏకి సంబంధించిన నాలెడ్జ్ ఉంది, నార్మల్ పోస్టుల గురించి మాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు సార్. ఇంకో విషయం ఏంటంటే ఈ 1,20,000 మంది పిల్లలకి సేవ చేయాలని కూడా మా ఆలోచన. అందువలన మేము ఈ కోర్సుకి సంబంధించిన ఈ పోస్టులోనే సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నామని చెప్తే సార్ అయితే ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే మనకు సలహా ఇస్తూ మీరు ప్రభుత్వానికి గట్టిగా రిప్రజెంట్ చేయాలి, మీ యొక్క అవసరాన్ని, మీ యొక్క నీడ్ని తెలియజేయాలి, గవర్నమెంట్కి తెలియజేయాలి. ప్రతి జిల్లాలో ఉన్న మీ ఎంపీలకి మీరు దగ్గరుండి రిప్రజెంట్ చేస్తే ఆ ఎంపీ గారు వాళ్ళ లెటర్, అంటే మీరు ఇచ్చిన లెటర్తో పాటు ఆ ఎంపీ గారు ఒక స్పెషల్ లెటర్ రాసి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు. మనం ఇచ్చేదానికంటే ఎంపీస్ నుంచి, అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్కి, అలాగే మన గౌరవనీయులైన సీఎం గారికి మనం రిప్రజెంట్ చేయగలిగితే ఖచ్చితంగా మీ వేకెన్సీస్ వస్తాయని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి గుడ్ న్యూస్ ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మన వేకెన్సీస్ పైన ఆల్రెడీ వర్క్ చేయడం స్టార్ట్ చేసింది.
మన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించి ఇనిషియేటివ్ తీసుకుంది. బట్ ఎస్ఎస్ఏ నుంచి మనకి అప్రూవల్ రావట్లేదు. దానికి సంబంధించి ఎక్కడ ప్రాబ్లం ఉందనేది తెలియట్లేదు. కాబట్టి మనం ఒకవైపు ఎస్ఎస్ఏ అంటే నిన్న ఎస్ఎస్ఏకి వెళ్ళడం జరిగింది. ఎస్ఎస్ఏకి వెళ్తే వాళ్ళు ఏమన్నారు అంటే ఈ వేకెన్సీస్కి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే చూసుకుంటుంది అని చెప్పి మమ్మల్ని పంపించేస్తారు. ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎస్ఎస్ఏ నుంచి రిజెక్ట్ అయ్యి వచ్చింది అని చెప్పి సార్ నాకు లెటర్ చూపించారు, నేను చూశాను. ఇంకో విషయం ఏంటంటే మనకి వేకెన్సీస్ అనేవి డిస్ట్రిక్ట్ వైజ్ ఇంకా సెట్ చేయబడలేదు. ఒక ర్యాండమ్గా ఒక నెంబర్ ఇచ్చారు, 6500 స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటీస్ అని, 7700 స్కూల్ అసిస్టెంట్స్ అని. అవి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ తెప్పించుకుంటున్నారు, ఆ వేకెన్సీస్లో యాడ్ చేస్తారు. అంతలోపు మనం సరిగ్గా రిప్రజెంట్ చేయగలిగితే ఆ 20%ని కూడా మనం పాజిటివ్గా మార్చుకోవాలనుకుంటే మన రిప్రజెంటేషన్ ఎంత బలంగా ఉండాలంటే ప్రతి జిల్లాలో ప్రతి డిఈఓ ఆఫీస్కి, అలాగే వాళ్ళ జిల్లాలో ఉన్న ప్రతి ఎంపీని కలిసి మనం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి లెటర్ రాయమని చెప్పాలి. మన రిప్రజెంటేషన్ ఇస్తూ ఏదైతే ఈ 4 రోజులు కష్టపడ్డామో దానికి ప్రతిఫలం ఈరోజు దక్కింది. ఎండనక వాళ్ళనక తిరిగాం, వాళ్ళెంబడి వీళ్ళెంబడి తిరిగాం, వాళ్ళతో తిట్టించుకున్నాం నిజం చెప్పాలంటే. ఎందుకంటే మనం మన అవసరాన్ని తెలియజేయాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ నేను మాట్లాడే ప్రతి మాట 20,000 మందిని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ప్రతి విషయంలో మా ఈగోని తగ్గించి కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే మన రేపటి రోజున పోస్ట్ వస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోబడింది. అయితే మనం చేయాల్సిన కార్యక్రమం ప్రతి జిల్లాలో ప్రతి ఎంపీ తరపున మనం లెటర్ ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ మంగళగిరిలో ఉన్నాను. మన విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారికి మనకి ఏమైనా రిప్రజెంట్ దొరుకుద్దా అని వెయిట్ చేస్తూ ఉంటే మన డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే ఏదంటే దివ్యాంగులకు సంబంధించి మన స్టేట్ వైడ్ డైరెక్టర్ ఉంటారు కదా, గోనుగుంట్ల నాగేశ్వరరావు గారు, సార్కు నిన్న మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సార్ మీకోసమే మేము వెయిట్ చేస్తున్నాం, ఇట్లా మీ రిప్రజెంటేషన్ రాస్తామని చెప్పారంటే సరేనమ్మా, నేను మీ లెటర్తో పాటు నేను ఒక లెటర్ రాసి లోకేష్ బాబు గారికి లెటర్ రాస్తానని చెప్పడం జరిగింది. ఇలా దాదాపు 80% మనం కష్టపడి ఏదైతే మనం ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ చేశామో అది సక్సెస్ అవ్వడం జరిగింది. మిగతా 20% మనపైనే డిపెండ్ అయి ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మనకు సంబంధించి ఆల్రెడీ ఈ వేకెన్సీస్ గురించి ప్రపోజల్ పంపించడం జరిగింది. మార్నింగ్ న్యూస్లో వచ్చిన 2900 వేకెన్సీస్ ఎస్జిటి వేకెన్సీస్ అనేవి స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జిటి వేకెన్సీస్ మళ్ళీ చెప్తున్నా. అలాగే 4000 స్కూల్ అసిస్టెంట్ అండ్ సిఆర్పిస్ వాటికి సంబంధించిన పోస్టులు కూడా రిక్రూట్ చేయడానికి ప్రపోజల్ పంపితే రిజెక్ట్ చేయడం జరిగింది. దానికి సొల్యూషన్గా మనకు చెప్పింది ఏంటంటే పొలిటికల్గా వెళ్ళి మీరు రిప్రజెంట్ చేయాలని చెప్పేసి సజెషన్ ఇవ్వడం జరిగింది.